హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే రీసెంట్లీ వ్లాగే అనమాట. ఏంటంటే మార్నింగ్ పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి సో బయటికి వెళ్ళే పని ఉంది. సచివాలయం దగ్గరికి వెళ్ళాలన్నమాట. కొంచెం పని ఉందనేసి వాడిని తీసుకుని వెళ్ళారనుకోండి అసలు పని అవ్వదని కాదు కానీ అసలు ఉండడనమాట. అందువల్ల అయితే తొందరగానే వచ్చేద్దామని అయితే వెళ్తా ఉన్నాను. ఇంకా చూడాలి, దగ్గరే అనమాట మాకైతే సచివాలయం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తల్లికి వందనం అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వలేదన్నమాట మాకైతే. ఇక్కడైతే చాలామందికి క్రెడిట్ అయిపోయిందండి. క్రెడిట్ అయిపోయింది కూడా, వాళ్ళు మర్చిపోయారు కూడా అమౌంట్ పడింది అనేసి. అయితే నాకైతే ఇంకా క్రెడిట్ అవ్వలేదు. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. ఏమో చెప్తారు సచివాలయంకి వెళ్తే. సరే వెళ్దాం అనేసి వెళ్తున్నాను. ఫస్ట్ టైం అనమాట. వెళ్తే అక్కడ ముందు ఉన్న వాళ్ళంతా లేరనమాట. స్టాఫ్ మారిపోయారు. పాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళకి ఏంటంటే ఇంకా పాస్వర్డ్స్ అంటే సిస్టమ్ గురించి ఇంకా తెలియదు. పాస్వర్డ్స్ అవన్నీ కొంచెం టైం పడుతుంది, ఒక 2 days ఆగిరండి అని చెప్పారు. సో నేను ఇందాకే వెళ్ళేసి వచ్చానమాట. మళ్ళీ ఇప్పుడు ఆ సేమ్ చెప్పారనమాట. మళ్ళీ వెయిట్ చేయాలంట. ఏదో ఎన్పిసిఐ లింక్ అవ్వట్లేదు బ్యాంక్లో, ఒకసారి చెక్ చేయమని చెప్పారు. నేను 1 week ముందే అది చెక్ చేశాను. బ్యాంక్లో కూడా ఆల్రెడీ ఉంది అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఎందుకో అది ఇంకా అప్డేట్ అవ్వలేదు, అలానే చూపిస్తుంది. ఇంకా వెయిట్ చేయండి, అప్డేట్ అయితేనే పడుతుంది, కానీ అమౌంట్ అయితే పడుతుంది అని చెప్తా ఉన్నారు. నాకైతే అసలు తల పని చేయట్లేదు. ఎందుకు పడలేదో తెలియదు. రీజన్ ఇదే అయి ఉంటుందా ఒకవేళ? అంటే మా వాళ్ళలో కొంతమంది చేయించుకున్నారు ఎన్పిసిఐ లింక్, కానీ వాళ్ళకి ఆల్రెడీ క్రెడిట్ అయిపోయింది. మళ్ళీ నాకెందుకు మాత్రం పడట్లేదు, నాకు అర్థం కావట్లేదు అసలు. ఊర్లో మా రిలేటివ్స్ ఒక అమ్మాయిని అయితే అడిగాను అనమాట. అక్కడ సచివాలయంలో అడగమని, అంటే ఇంతకుముందు తను వాలంటీర్ అనమాట. సో తనని అడిగాను. తను వాళ్ళ ఆఫీస్లో అడిగింటే ఆ సార్ ఏమో అది ఇంకా అప్డేట్ అవ్వలేదు, సో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పారంట. చెప్పించుకోమను, దానికైతే వెంటనే పడుతుంది అనేసి అయితే. సో ఇంకా రేపు ఎల్లుండి చూసి మండే ఆ పనైనా చేయాలి. పేరు లేకపోతే ఓకే, కానీ పేరు ఉండి కూడా పడకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. స్కూల్లో కూడా ఫీజెస్ గురించి అప్పుడే అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా పే చేయలేదు అని. అమౌంట్ పడిన వాళ్ళు పే చేసేసారు ఆల్రెడీ, ఇంకా మాకు పడలేదు అని నేను చెప్పానమాట. వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో, ఒకవేళ ఇంతకుముందు ఏమైనా అకౌంట్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి మేడం, పడుతుంది అని చెప్పారనమాట. సో ఇంకా రేపు ఎల్లుండి ఒకసారి, రేపు మళ్ళీ నేను బ్యాంక్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మొన్న వెళ్ళేసి వచ్చి సచివాలయం దగ్గరికి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళేసి వచ్చాను. రేపు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ అడుగుదామా అని అయితే అనుకుంటా ఉన్నాను. అడిగేసి వచ్చిన తర్వాత ఇంకా మండే అయితే వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయితే చేసుకుంటాను. దాని తర్వాత కూడా పడితే మంచిది, పడకపోతే ఇంకా ఏం చేయలేం, మన చేతిలో ఏం ఉండదు కదా. ఇలాంటి గవర్నమెంట్ సంక్షేమ పథకాల గురించి తిరగాలంటే చాలా తలనొప్పి వచ్చేసింది. సచివాలయాల కాడికి, ఏదన్నా ఆఫీసుల దగ్గరికి, రేషన్ కార్డుకి సంబంధించి, ఆధార్ కార్డుకి సంబంధించి తిరగాలంటే చాలా ఓపికలు కావాలి. అసలు పని అవ్వట్లేదు, కానీ తిరగడం మాత్రం తప్పట్లేదు, పని మాత్రం అవ్వట్లేదు అనమాట. అలా అయిపోయింది అది విషయము. సో మీకు చెప్దామని అయితే నేను షూట్ చేశాను అనమాట. ఇందాకే వెళ్ళేసి వచ్చాను, ఇప్పుడే సచివాలయంకి వెళ్ళేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? పడిందా లేదా అనేది నేను మళ్ళీ మీతో షేర్ చేస్తాను. ఓకేనా?